మిస్టర్ మోహన్, ఈ ముద్దాయి సుబ్బుల్ని హత్య చేస్తుండగా చూశానని పోలీసులకు రిపోర్టు చేశారు కదా? అవునండి. ఆ రోజు మీరేం చూశారో కోర్టు వారికి వివరంగా చెప్పండి. ఆ రోజు రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో నేను నా మిత్రుడు బాలు కారులో వస్తుండగా గాంధీనగర్ మున్సిపల్ పార్క్ దగ్గర 2 మనుషులు పెనుగులాడుతుండడం చూశాం. మీకెంత దూరంలో చూశారు? సుమారు 50-60 అడుగుల దూరంలో. ఆ తర్వాత ఈ ముద్దాయి సుబ్బుల్ని కత్తితో పడవడం చూశాం. ఆ పొడిచింది ఈ ముద్దాయేనని ఎలా చెప్పగలరు? పడవగానే భయపడి ఈ ముద్దాయి కారు వైపు చూశాడు. మా కారు హెడ్ లైట్ల కాంతిలో ఇతర ముఖం మేము కలరా చూశాం. నేను కారు దిగి వెంటపడ్డాను, కానీ చీకట్లో తప్పించి పారిపోయాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎస్ డిఫెన్స్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ మోహన్ రావు, మేం చూశాం అని అంటున్నారు. అంటే మీ మిత్రుడు బాలు కూడా చూశాడని కదా మీ ఉద్దేశం? అవునండి. హత్య జరిగింది చూశాం, అంత కూడా ఎవరో చూడలేదు అని మీ మిత్రుడు బాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు, అవునా? అవును. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కానీ యువర్ ఆనర్, అలా చెప్తే ఈ కేసులో నా సాక్ష్యానికి విలువ ఉండదని, అప్పుడు ఈ ముద్దాయి నాకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టని ఊహించి నా మిత్రుడు నా కోసం తన మనసు చంపుకుని అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగా? మరి హత్య జరిగి చాలా రోజులైంది కదా, ఎంత ఆలస్యంగా రిపోర్ట్ ఇవ్వడానికి కారణం? నా మిత్రుడి పిరికితనం. చచ్చిన వాడి కంటే సాక్షి నరకం అనుభవించాల్సి వస్తుందన్న భయం. అందుకని నా నోరు నొక్కి నా మిత్రుడు రిపోర్ట్ ఇవ్వకుండా చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు? అన్యాయంగా ఒక అమాయకుడిపై హత్యానేరం పడినందుకు, ఒక హంతకుడు దేవాంతకుడై ప్రజారథాలపై ఊరేగుతున్నందుకు. కాదు, మీ ఫ్యాక్టరీలో తయారవుతున్న వస్తువులు మున్సిపాలిటీ ద్వారా కొనుగోలు చేయడానికి ఒప్పుకోనందుకు, మీరు కోరిన కమిషన్ ఇవ్వడానికి నిరాకరించినందుకు. నో, నేనేమీ రాజకీయవేత్తను కాదు. నోట్లు ఓట్లతో చీట్లాట్లాడడానికి, పదవులు పెదవుల కోసం ప్రాణాలు తీయడానికి. ఆర్డర్ ఆర్డర్, కమ్ టు ది పాయింట్ యువర్ ఆనర్. దొంగల పడ్డ 6 నెలలకు మురిగే కుక్కలకు ఎంత విలువ ఉంటుందో, హత్య జరిగిన ఎంత కాలానికి ఇచ్చిన రిపోర్టు కూడా అంతే విలువ ఉంటుంది. అందుచేత ఈ బూటకపు రిపోర్టును పుట్టదాఖలు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, ఆలస్యంగా తెలిసినంత మాత్రాన సత్యం అసత్యం కాదు, ధర్మం అధర్మం కాదు. చేసిన నేరాన్ని చేతులు కడిగేసుకోవడానికి నేను అడ్డొస్తున్నానే పగతో ఈ ముద్దాయి మా ఇంటిని ధ్వంసం చేయించాడు. బిడ్డలాంటి మా పెంపుడు కుక్కను పట్టణ పెట్టుకున్నాడు. కిరాయి రౌడీల చిత్రాన్ని రైలు కింద పడే చంపాలని ప్రయత్నించాడు. రామారావు, క్షమించాలి, దారుణమైన ఆరోపణలు నేను వినలేకపోతున్నాను. I object, Your Honor. This is quite irrelevant to the case. It is relevant. The chain of reactions to the main case. Proceed. నా కారులో డైనమైట్ పెట్టి నన్ను సజీవ దహనం చేయాలని చూశాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ కారులో నా మిత్రుడు బయలుదేరడం, నాకు బదులు తాను బూడిద కావడం జరిగింది. నో యువర్ ఆనర్, ఇది మామూలు కట్టు కథ కాదు. కాశీ మజిలీ కథ కంటే కట్టుదిట్టమైన కథ. తన పార్ట్నర్ బాలు యొక్క వాటాను కాజేద్దామన్న దురుద్దేశంతో ఎన్నడూ కారు ప్రయాణం చేయని బాలు చేత మొదటిసారి ప్రయాణం చేయించి కారులో బాంబు పెట్టి స్నేహితులనే ఆలోచన కూడా లేకుండా దారుణంగా హత్య చేసింది ఇతను మిత్రద్రోహి, హంతకుడు. నువ్వే హంతకుడివి. సుబ్బుల్లే కాదు, నా మిత్రుడు కూడా పట్టును పెట్టుకున్న నా బంధువులు. నీ డబ్బు బలంతో నెత్తున ముత్తన పసుపుత్తగా చూపించగలిగినా నా కళ్ళను మోసగించలేవు, సత్యాన్ని చంపలేవు. ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ మోహన్ రావు, నువ్వు వాదించడం కాదు, నువ్వు చేసే అభియోగాలకు ఏమైనా సాక్ష్యాధారాలున్నాయా? లేవు యువర్ ఆనర్. సాక్ష్యాధారాలు లేకుండా ఇలా కోర్టులో మరొకరిని నిందించడం తప్పు. అన్నయ్య, నాకు సందేహం. బాలు అన్నయ్య తన హంతకుడు చూడలేదని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినా అతను నిజం తన డైరీలో రాసుకుని ఉంటాడేమో. అవునమ్మా, సమయానికి బాగా జ్ఞాపకం చేశావు. ఇంతవరకు విచారించిన సాక్ష్యాధారాలను బట్టి ముద్దాయి పానకాలరావు మీద ఎలాంటి నేరము రుజువు కానందున ఐపీసీ సెక్షన్ 302 కింద నమోదు చేయబడిన క్రిమినల్ కేసు నంబర్. నాకు 1 వారం రోజులు గడివిస్తే ఈ నేరాన్ని రుజువు చేయడానికి వ్రాతపూర్వకమైన సాక్ష్యాధారాలను కోర్టు వారికి అందజేయాలని మనవి చేస్తున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ది అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్డ్. మిస్టర్ మోహన్, మీ దగ్గర ఉన్న సాక్ష్యం తీసుకురండి. 1 వారం రోజులు టైం ఇస్తాం. థ్యాంక్ యూ యువర్ ఆనర్. బాబు, నువ్వు తెచ్చే సాక్ష్యం నిజమని రుజువైతే మా ఆయన విడుదలవుతాడా? తప్పకుండా. మీ ఆయన నిర్దోషి, అతన్ని విడుదల చేయించే కూర్చున్నది. నువ్వు ధైర్యంగా ఉండు. బాబు, నాకేం చెప్పాలో తెలియడం లేదు. నువ్వు 100 ఏళ్ళు చల్లగా బతుకు బాబు. వస్తానమ్మా. అన్నయ్య, అన్నయ్య, ఇదిగో డైరీ. ఈ సంస్థ
జనవరి 25 క్రితం రాత్రి ఒక ఘోరమైన సంఘటన. అర్ధరాత్రి వేళ నేను మోహన్ కారులో వస్తున్నాం. మా కళ్ళ ముందే ఎవరో హంతకుడు ఒకడిని కత్తితో పొడిచాడు. కారు లైట్ వెలుతురులో వాడి మొహం కూడా చూశాం. మోహన్ వెంటపడ్డాడు, కానీ వాడు పారిపోయాడు. మోహన్ వెంటనే పోలీసులకు రిపోర్ట్ ఇద్దామన్నాడు. నేనే ఆపాను, మనకెందుకు వచ్చిన పీడా అని. చూసావా, చాలా కన్విన్సింగ్ ఎవిడెన్స్. రాత్రి మా ఇంట్లో దొంగలు పడి నాన్న విధ్వంసం చేశారు. ఇది పానకాలరావు పని. ఫోన్లో కూడా నన్ను హెచ్చరించాడు. మనకెందుకు ఊరుకోమంటే మోహన్ వినలేదు. పోయి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. నాకేం దిక్కుతోచలేదు. పానకాలరావు నుంచి మోహన్ని కాపాడాలి అంటే మోహన్ ఇచ్చిన ఎవిడెన్స్కి విలువ లేకుండా చేయాలి. దానికి ఒక్కటే మార్గం, హంతకుణ్ణి నేను చూడలేదు అని పోలీసులకు రిటర్న్ గా స్టేట్మెంట్ ఇవ్వటమే. వెరీ గుడ్. దీంతో ఆ పానకాలరావును ఉరుకం పైకి